యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 4 సంక్షేమ పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హామీ ప్రకారం కాకుండా రైతు భరోసాలో కొంత నగదును తగ్గించామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకి ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. హామీలు అమలు చేయలేని కారణంగా ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు అన్నారు. రైతు భరోసా అంటే ఎంత? ఎకరానికి 6,000 ఒకసారి అంటే 2 సార్లు కలిపి 12,000. దాంట్లో కూడా కొంచెం డుంకి కొట్టినాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఏం చెప్పాలి? ఉన్నట్టు చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? మధ్యన మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిరుగుతున్నారు జనం, ఊళ్ళోపోతే ఒకటే తిరుగుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు కాంగ్రెస్ అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు చేయలేదు అన్నారు. కానీ ఎందుకంటే అక్కడ పోతే గ్రామ సభలో ఎక్కడ పెద్ద లొల్లి అవుతుందంట. ఎందుకు లొల్లి అవుతుంది? అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వ ఆలోచన ఎంతసేపు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం.